అలాగే సంఘం వధువై ఉన్నది క్రీస్తుకి అనేది కూడా మనం చాలా చోట్ల ఉపమానరీతిగా చూడగలం. సంఘం వధువైనప్పుడు మనం సంఘంలో అందరూ ఉన్నప్పుడు ఒక పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కూతురు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఫస్ట్ పాయింట్ ఆయన పేరు పెట్టుకోవడం, ఆయన నామాన్ని ధరించడం. మనం కొలస్సీ 3:17 చూసినట్లయితే చివరిలో చూసినట్లయితే మీరేమి చేసినో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయడి. సో మనం ఏ పని చేసినా ఆయన పేరిట చేయాలి అనేది కోరుకుంటాడు. అలాగే సెకండ్ పాయింట్ ఆయనకి విధేయులై ఉండాలని కోరుకుంటారు. కొలస్సీ 3:18 చూస్తే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. సో పెళ్ళికొడుకు వినాలి అని కోరుకుంటారనమాట. యేసుక్రీస్తు వారు ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి వినాలి అని కోరుకోవాలని చెప్తున్నారు. అలాగే ఎఫెసీ 5:24 చూసినట్లయితే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అది విధేయులై ఉండటం అనేది రెండో పాయింట్ అనమాట. అలాగే థర్డ్ పాయింట్ చూసినట్లయితే మనం అన్డివైడెడ్ లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్డివైడెడ్ లవ్ మనం యోహాను 13:34 చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అలాగే ఎఫెసీ 5:28, 29, 30, 31 కూడా చూసినట్లయితే అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంను ద్వేషించువాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మం గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చిన సంఘం గురించి చెప్పుచున్నాను అని చెప్తున్నారు. మన ప్రేమ అనేది అలా అన్డివైడెడ్గా ఉండాలి. అలాగే క్రీస్తుకు కూడా మన పట్ల అలాంటి అన్డివైడెడ్ ప్రేమ ఉంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే నాలుగోది మనం నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా. 2 కొరింథీ 11:2 చూసినట్లయితే ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసితిని కానీ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. నమ్మకంగా ఉంటాం అనమాట. అలాగే 5వ పాయింట్ పవిత్రంగా ఉండాలి అనే దాని గురించి మనం చూసినట్లయితే ఎఫెసీ 5:26, 27 మనం చూసినట్లయితే అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరుషుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. క్రీస్తు తను ఎలా అప్పగించుకున్నాడో, ఎలా పవిత్రంగా ఉండాలని కోరుకున్నారో అన్న దాని గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ 5 పాయింట్స్ మనము పాటించినట్లయితే మంచిదన్నమాట. ఈ వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.